లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు అంతకు ముందు కూడా కొన్ని పదవులు చేశారని తెలుసు. సో ఆ పదవులు అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు సర్పంచ్కి నిధులు ఎలా తీసుకొద్దామని మేము అనుకుంటున్నాం. మేము సీనియర్ నాయకులమే. మహాత్మానగర్ గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఏది ప్రధాన సమస్య? ప్రభుత్వం మారినాక మేమేమో అనుకున్నాము, మీరు గెలిస్తే ముఖ్యంగా ఏది మీ ఫస్ట్ ఇది నేను చేస్తా అని మీరు చెప్పే మాట ఏంటి? మా ప్రజలందరికీ మహాత్మానగర్ వాసులందరూ. సో ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాత్మానగర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. మహాత్మానగర్ లో ఇక్కడ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ప్రజల మనిషి, ఇక్కడ ఎవరికి సమస్య ఉన్నా కానీ నేనున్నా అంటూ ముందుకొచ్చే వ్యక్తి ఏకానందం గారు. ఏకానందం గారి గుర్తు ఇప్పుడు ఉంగరం గుర్తు వచ్చింది. సో ఏకానందం గారు సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారు. మరి ఆయన ప్రచారం ఎలా సాగుతుంది, సమస్యలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి ఎలా చెబుతున్నారు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మీరు సర్పంచ్ అభ్యర్థి నిలబడ్డారు. మీరు ఇంతకు ముందు ప్రచారంలో భాగంగా తిరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? జనాల సమస్యలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు? జనము ఈ గత ప్రభుత్వం పోయిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఎన్నికల కాలం అయిపోయి ఈ 2 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. గ్రామాలలో మౌలిక వసతులు, సింపుల్ యూజెస్ అంటే వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, మోరీలు సబ్ చేయడం కానీ, లేదా లైటింగ్ వేయడం కానీ, వీటన్నిటికీ నిధులు లేవు. మినిమం నిధులు లేకుండా సర్పంచ్ పాలన లేకపోతే సెక్రటరీ పాలనతో ఇవన్నీ కుంటుపడ్డాయి. వాటి పరంగా అనేక గ్రామాల్లో కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మా మహాత్మానగర్ కూడా అదే కోవలో ఉన్నది. మీరు అంతకు ముందు కూడా కొన్ని పదవులు చేశారని తెలుసు. సో ఆ పదవులు అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు సర్పంచ్కి నిధులు ఎలా తీసుకొద్దామని మేము అనుకుంటున్నాం. మేము సీనియర్ నాయకులమే. మాకు అన్ని పార్టీలు కలిసిన సందర్భాలు ఉన్నాయి. మేము కేసీఆర్ తోటి కూడా కూర్చుని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కేటీఆర్ తోటి కానీ, హరీష్ రావు తోటి, అందరితో. అంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఒక భాగంగా అనేక మంది మంత్రులు కూడా కేసీఆర్ తప్ప అందరు మంత్రులు మన ఇంటికి వచ్చి మా మహాత్మానగర్ అడుగు బాటల్లో దొక్కిన వాళ్ళే ఉన్నారు. మాకు సంబంధాలు బాగున్నాయి. అట్లే కాకుండా మాది కూడా స్వచ్ఛంద సంస్థ ఉంది, ఉల్లింగల సేవా ట్రస్ట్. దాని ద్వారా కూడా అనేక గ్రామాలకు సేవ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను ఉండే ప్రాంతం కూడా కొంత సేవ చేసినాం. ఇంకా నాకున్న మిత్రులు స్వచ్ఛంద సంస్థలు అనేకం ఉన్నాయి. హైదరాబాద్లో కానీ, ఇంకా అనంతపురం డిస్ట్రిక్ట్ కానీ ఇంకున్నాయి. పేదలను ఆదుకునేవి, పేదలకు ఇంటి కట్టించేటి, పేదల కోసమే ఏర్పడ్డ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల ద్వారా కొన్ని నిధులు తీసుకొచ్చి నా నిధులు, వాళ్ళ నిధులు, ప్రభుత్వ నిధులతోటి మా గ్రామాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకొని పైకి పోయే పదవుల కంటే ఉన్న చిన్న పదవి అయినా దీనిలో గొప్పతనాన్ని ఆనందిద్దామని నేను, మా మిత్రులు, మా మహాత్మానగర్ ప్రజలు 100కు 75 మంది అంటే 75% నన్ను మీరుంటే బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, మీరు వచ్చినాక మా మహాత్మానగర్ ఏమో తిమ్మాపూర్ గ్రామంలో ఒక భాగం ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అనేక మండలాలు, గ్రామాలు అయినప్పుడు కూడా మా గ్రామం విడిపోలే. చివరి క్షణంలో అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యే సందర్భంలో దాన్ని పక్కన పెట్టేసి ఆ క్షణం ఆపి ఈ ఊరిని వేరు చేయడం జరిగింది. అప్పుడు మా మహాత్మానగర్ గ్రామ పంచాయతీ 40 ఏళ్ళ పోరాటంలో అదొక రోజు ఆ పోరాటం కోరిక తీరి గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. దాని తర్వాత కూడా మా గ్రామంలో మా టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వంలో మా ఎంపీ గారు దేవేందర్ రెడ్డి గారు, వనిత గారు ఉండే, మా సర్పంచ్ జక్కన్ రవి కుమార్ గారు ఉండే, మా ఉప సర్పంచ్ శ్రీనివాస్, అందరు కలిసి ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంకా కొన్ని పనులు మిగిలినాయి కాబట్టి ఆ మిగిలిన పనులను మా ప్రభుత్వం ద్వారా తీద్దాం అనుకున్నాం. కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయినప్పుడు కూడా మేము ఎలాంటి బాధపడట్లేదు. మాకున్న శక్తి సామర్థ్యాలు ఈ అభివృద్ధిని చేయడంలో పెద్ద లెక్కేం కాదు, మా ముంగట ఒక సవాలు కూడా కాదు. అయితే మీరు గడపకు తిరుగుతూ ఉంటారు కదా సార్. తిరిగినప్పుడు వాళ్ళ ప్రధాన సమస్య ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూసుకుంటే కొన్ని వాటర్ సమస్యలు కావచ్చు, లేకపోతే మురికి సమస్య కావచ్చు, ఇట్లాంటి ప్రధాన సమస్యలు ఊర్లలో ఎక్కువ ఉంటాయి. మహాత్మానగర్ గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఏది ప్రధాన సమస్య? మహాత్మానగర్లో ప్రధాన సమస్య ఒకటి, ప్రభుత్వం మారినాక మేమేమో అనుకున్నాము, మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. మాకు సరైన టైంకి పింఛన్ రావట్లేదు. మరి గవర్నమెంట్ వచ్చినాక సరైన టైంలో కరెంటు కూడా మధ్యనే పోతూ ఉన్నది.
బాయిల కాడ కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే కారణం. మీలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మీకు గెలుపుండాలని చెప్పి ప్రజల ఆకాంక్ష ఉన్నది. మరి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా, మీరు అభివృద్ధి చేయాలని మీరు ఆకాంక్షతో వచ్చారు. మీరు గెలిస్తే ముఖ్యంగా ఏది మీ ఫస్ట్ ఇది నేను చేస్తా అని మీరు చెప్పే మాట ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతులకు బాగా నిలయం బోనాల పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ ఇవి. తర్వాత మూడో స్థానంలో ప్రతి గ్రామంలో ఒక బొడ్రాయి అంటూ ఉంటుంది. ఆ బొడ్రాయి దుర్గాదేవత కార్యక్రమాలు ఉంటాయి. మా ఊరు వేరైపోయింది, మహాత్మానగర్ అంటే ఇది వేరైనప్పుడు ఇక్కడ కూడా అప్పుడు తిమ్మాపూర్లో ఒక బొడ్రాయి ఉన్నది, పండుగ చేసుకున్నారు. మరి మా ఊర్లో ప్రధానంగా మా ప్రజలందరికీ అందరి కోరిక ఒక ముస్లిమ్స్ క్రిస్టియన్స్ తప్ప హిందువుగా బతికే హిందువుగా బొట్టు పెట్టుకున్న వారందరూ కూడా మన బొడ్రాయి కావాలి బొడ్రాయికి ఒక 10-15 లక్షల రూపాయలు అవుతాయి అని మేము అందరూ కలిసి చేసుకుంటామంటే అట్లా కాదు, నేనే చేస్తుంది, మీరు అందరూ ముందు పండి అని చెప్పి వాళ్ళు ప్రధాన ఎజెండా తీసుకున్నాం. కొంతమంది కూడా మాకు కరీంనగర్ దగ్గరున్నది, చాలామంది మహిళలు ఉంటారు ఇక్కడ. మహిళలు ఎందుకంటే ఇది మైగ్రేటెడ్ విలేజ్. అనేక మా చెరువు మా ఎల్ఎండి ప్రాజెక్ట్లో ఒక ఈ గ్రామాలు పోతే ఇక్కడ వచ్చి కొంతమంది ఉన్నారు. కొంతమంది కరీంనగర్ సెటిల్ అయిదామని వచ్చి అక్కడ ప్లాట్ కొనుక్కోలేని పరిస్థితులు ఇక్కడ తక్కువ దొరుకుతుంది, ఇక్కడ కొనుక్కున్నారు. మేము కూడా వన్ ఆఫ్ ద పర్సన్గా ఇక్కడికి వచ్చి సెటిల్ అయినాం. అంటే 100% సెటిలర్సే ఉన్నది ఇక్కడ. వీళ్ళందరికీ కొంతమందికి మాత్రమే మా రెడ్డి కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, ఒక 49-50 కుటుంబాలు. వాళ్ళ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు వ్యవసాయాలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రమే వ్యవసాయం చేసుకుంటారు, మిగతా వాళ్ళు పనులు చేస్తుంటారు. ఉన్న మహిళా సంఘాలకు మేము కుటీర పరిశ్రమల ద్వారా మహిళలకు ప్రోత్సహించే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు సబ్బులు తయారు చేసేది కానీ, అగరబత్తులు తయారు చేసేది కానీ, ఇస్తార్లు తయారు చేసేది కానీ, సరుపులు తయారు చేసేది కానీ, ఇటువంటి అనేక చిన్న పరిశ్రమ వాటి ద్వారా మా మహిళలకు ఉపాధి కల్పన కోసం నేను ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మీరు సీనియర్ నాయకులుగా ఉంటూనే మీతోనే చాలామంది నాయకులు ఎదిగారని కూడా విషయం మాకు తెలిసింది. సో ఇప్పుడు కొందరు ప్రత్యర్థులకు కూడా వస్తున్నారు. ఇప్పుడు వారికి మీకు చేస్తే ఎందుకు మీకు ఓటేయాలంటే మీరేం చేస్తారు? ఇప్పుడు నాకు ఆ అవకాశం ఇస్తలేరు ప్రజలు. వాళ్ళందరూ నీ ద్వారా డెవలప్ అయినారు. వారికి ఏ రాజకీయ అనుభవం ఉన్నది, మీ ద్వారానే రాజకీయం నేర్చుకున్నారు, మీ ద్వారా వ్యాపారం నేర్చుకున్నారు. మీరుంటేనే బాగుంటుందని నాకే చెప్తాను. అసలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ శక్తి సామర్థ్యాలు మీ కథ మీరు ఇక్కడ వచ్చి చేయడమే మా అదృష్టం. మీరు ఈ చిన్న పదవులు చేయడమే అదృష్టంగా మేము భావిస్తున్నాం. మీరు గో హెడ్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఫైనల్గా ఒకటి చెప్పండి, మీ డ్రీమ్ ఒకటి ఏదన్నా కలుందా? నేను ఇది చేయాలి, నా ఊరుకు ఎప్పటికైనా నేను ఉన్నన్ని రోజులు ఎప్పటికైనా అంటే పదవి కాలం ఉన్నన్ని రోజుల్లో నేను ఇది ఒకటి చేయాలని ఏదైనా ఉందా? ఒకటి మహిళలకు, ఒకటి విలేజ్ ఒకటి గ్రామ పంచాయతీ వేరు చేసినాం. రెండవది బొడ్రాయి, మూడవది మహిళా సంఘాలకు, కొన్ని ముఖ్యమైన సంఘాలకు భవనాలు లేవు, అదొకటి 100%. ఇంకోటి ప్రధానంగా మర్చిపోయినా, ఇక్కడ ఏమైందంటే పాత విలేజ్ కాకుండా పుట్టుకొత్తడు ఊరు పుట్టినప్పుడు విలేజ్ కాకుండా మైగ్రేటివ్ విలేజ్ వరకు అనేక కులాల వాళ్ళు వచ్చారు. అన్ని కులాల వాళ్ళు వచ్చారు. 12-13 మంది కులాల వాళ్ళు వచ్చి ఏ కులాన్ని కూడా ఒక కమ్యూనిటీ కట్టుకుందామంటే గుంట జాగలేదు. అప్పుడేమో అవసరం లేకుండే, ఇప్పుడేమో అవసరం ఉండదు అందరికీ. కొందామంటే 20 లక్షలు గుంట అయింది, కడదామంటే జాగలేదు, కొందామంటే పైసలు ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా తప్పని పరిస్థితిలో ఒక వాళ్ళ కమ్యూనిటీలు కట్టుకోవడానికి ప్లస్ కమ్యూనిటీ భవనానికి 100% కృషే కాదు, కట్టే తీరుతాం. అది కృషి ప్రయత్నం చేస్తాం, అది చూసడానికి కాదు. అది మా పరిధిలో, మా వ్యవస్థలో, నా అనుభవంలో అది చిన్నది. దాన్ని ఏ విధంగా నిధులు తేవాలనేది అవసరమైతే ప్రైవేటు చెప్పినా కదా. నాకు అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అనేక నా ఫ్రెండ్స్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో వేలాది లక్షల కోట్ల మిత్రులు హైదరాబాద్లో ఉన్నారు. ఒక సంఘానికి కట్టే రెడ్డి, మా శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డిలో రాష్ట్రంలో అనేక వేల కోట్లు ఉన్నారు. అన్న మీ కంపెనీ పేరు మీద ఒక ఇన్ఫ్రా మీద కట్టి అంటే వాళ్ళు 15-20 లక్షలు లెక్కేం కాదు వాళ్ళకు. అంటే అటువంటి మిత్రులు వారి ద్వారా నేను గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఈ మహాత్మానగర్ గ్రామం అనేది రాష్ట్రంలోనే ఒక దిక్సూచిగా ఆ మహాత్మానగర్ ఏకానందం అనే స్థాయి తీసుకొస్తాను. యూత్ గురించి నిజంగా యూత్ ఉన్నారు పాప. ఆ యూత్ను ప్రోత్సహించే నాయకత్వం లేదు, ప్రోత్సహించే సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళకు మంచి వైపు తీసుకుపోవడానికి వాళ్ళకు ఎన్విరాన్మెంట్లో స్టార్టప్స్ లేవు వాళ్ళు చెప్పడానికి. వాళ్ళకు కూడా నేను చెప్పిన యూత్ని ఇప్పటిదాకా నేను పట్టించుకోవాలి లోతుగా. అంటే లోతు ఎందుకు పట్టించుకోవాలంటే మా ఎమ్మెల్యే స్థాయిలో తిరగాల అవన్నీ అదే తప్ప గ్రౌండ్లో పట్టించుకోవాలి. ఇప్పుడు గ్రౌండ్లో ప్రతి యువతను కూడా ఫస్ట్ వాళ్ళకి హెల్త్ తర్వాత వాళ్ళు ఏం చేయాలి, దాని ప్రోగ్రామ్ మేనిఫెస్టో వాళ్ళకి ఏం కావాలో చెప్పి
హెల్త్ స్పోర్ట్స్ తర్వాత వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి వాళ్ళకున్న ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళకి ఏ విధంగా ప్రైవేట్ రంగంలో వ్యాపార రంగంలో ఇంకా అనేక రంగాలు ఉన్నాయి బిజినెస్లో చేయాలని. వాళ్ళు మగవాళ్ళకు ఉన్నాయి, ఆడవాళ్ళకు ఉన్నాయి. కానీ వెతకడానికి వాళ్ళకు తవ్వలేక, చూపించే వాళ్ళకు లేక, చెప్పేవాళ్ళు ధైర్యం లేక వాళ్ళు పోవడం లేదు. ఆ వైపుగా నేను వెంబడి ఇప్పుడు నేను వచ్చినా కూడా అనేక వేలాది మంది వ్యక్తులు రియల్ ఎస్టేట్ రంగంలో, రియల్ ఎస్టేట్ అనేది తెలియదు ఇక్కడ. అటువంటి సందర్భంలో వేల మంది రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ బతుకుతీరు చూపించినట్టు కదా. అలాంటి కోణంలో కూడా మేము మా పిల్లలు, మా యూత్ను ముందుకు తీసుకుపోతామని చెప్తాను. వాళ్ళు ఫస్ట్ పిల్లగాళ్ళు హెల్త్గా ఉండాలి. ఆ హెల్త్గా ఉన్నప్పుడే వాళ్ళకి అన్ని ఆలోచనలు వస్తాయి. దానికి నేను ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటాను. సో చూసారు కదా, ఇప్పుడు వారి ఆశయం ఏంటిది, ఇక్కడ ఉన్న ప్రజలకి ఏం చేయాలనేది ఒక మేనిఫెస్టో లాగా మనకు అన్ని విషయాలు చెప్పేశారు. ఇంకా జనాలు ఆలోచించుకోవాలి ఎంతవరకు ఏ నాయకుడైతే మనకు న్యాయం చేస్తాడు అనే విషయాన్ని. ఇప్పుడు బొడ్రాయి విషయం కావచ్చు, అదేవిధంగా మహిళా సాధికారత కావచ్చు, యూత్కు సంబంధించిన విషయాలు, ప్రతి విషయంలో నాకున్న అవగాహన, నేను చేస్తున్న సీనియర్ నాయకుని కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతాను. ఉన్న మిత్రులందరినీ కలుపుకొని విజయం దిశగా వెళ్ళి ఈ ఊరికి మంచి చేయాలనే ఉద్దేశం, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏకానందం గారు ఉన్నారు. ఈరోజు మనం మహాత్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇంతకుముందు మనం ఏకానందం గారితో మాట్లాడడం, అదేవిధంగా ఇక్కడ ఏకానందం గారి సతీమణి పద్మ గారు మనతో ఉన్నారు. సో ఆయన గెలుపు ఎలా ఉండబోతుంది, ఇక్కడ ప్రజలు ఏమంటున్నారో ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఎలా ఉండబోతుంది ఏకానందం గారి గెలుపు, ఎలా ఉండబోతుంది, ఏమంటున్నారు జనాలు? అంటే సర్పంచిగా నిలబడ్డ మా ఉల్లెంగల ఏకానందం గారికి చాలా ఊరు అంటే మహాత్మానగర్ వాసులు అందరూ సపోర్టు, మహిళలు కాదు ఊరు మొత్తం సపోర్టు మాకే ఉంది. తను చేసిన సేవలు మేము మర్చిపోము అని వాళ్ళందరూ మరి గుర్తించుకొని ఈరోజు మమ్మల్ని మరి ఏకానందం గారే ఉండాలి, సర్పంచ్గా పోటీ చేయాలని, ఆ సీట్లో కూర్చోలే చూడాలని వాళ్ళ తపనతోటి ఈరోజు వాళ్ళ సేవలకు మరి మా సేవలు అంటే ఊరు డెవలప్మెంట్ కానీ ఏది కానీ ప్రతి ఇంట్లో కానీ ఆయన చేసినవి అంటే ఒక చిన్న పిల్లల నుంచి ముసలళ్ళ వరకు మేము చేసినాము. ప్రతి ఒక్క సేవ గుర్తింపు ఈరోజు మమ్మల్ని ఎన్నుకున్నారంటే వాళ్ళ అంటే ఊరు బాగుండాలి, మాకు ఆ ఏకానందం అయితేనే సరిగా చేస్తాడు, డెవలప్ చేస్తాడని వాళ్ళ ఉద్దేశంతో ఈరోజు మాకు మరి 100 మందితో మేము ర్యాలీ ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ మరి మాకు మోరీలు కానీ వాళ్ళ అంటే ఊర్లో ఏమైతే లేవో సీసీ సమస్యలు కానీ మరి సీసీ రోడ్లు కానీ ఇంకా బొడ్రాయి, వాస్తవానికి ఊరికి బొడ్రాయి లేదు. 60 ఏళ్ళ చరిత్రలో ఈ ఊరికి బొడ్రాయి లేదు. ఆ బొడ్రాయి తీసుకొచ్చింది మరి ఆ విషయం తీసుకొచ్చింది మా సారే ఏకానందం గారు. ఆ ఏకానందం గారు అంటే సొంత ఖర్చులతోటి మేము బొడ్రాయి పెడతామని ప్రజలకు చెప్పడం జరిగింది. హామీ ఇచ్చినాము, అది నెరవేరుస్తాము. ప్రజలందరూ మాకే సపోర్ట్ ఉంది ఇప్పటి వరకు. ఇంకా మంచి మెజార్టీతో మేము గెలవాలని మరి అందరినీ మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కాదు, గ్రామ పంచాయతీ సీట్లు గ్రామ పంచాయతీ మరి తీసుకొచ్చిన సుధా మా సారే. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత జెడ్పీటీసీగా నాకు అవకాశం వచ్చింది. అప్పుడు 5 సంవత్సరాలు మేము సేవల్లో ఉన్నాము. ఆ సేవ ఏంటిదో మాకు తెలుసు. మండలం మొత్తము మేము చేసిన పనులు ప్రతి ఒక్కరు పోయినా చెప్తారు. ఆ పని ఏంటి ఏకానందంతో అవుతుందని ఈరోజు ఈ మహాత్మానగర్లో వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి మేము నిలబడడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ 60 ఏళ్ళు ఉమ్మడి తిమ్మాపూర్లో గ్రామ పంచాయతీ ఉంటే మా సారు అప్పుడు గ్రామ పంచాయతీ మనకు ఆమె ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు. అదేవిధంగా మనకు మహాత్మానగర్లో గ్రామ పంచాయతీ కావాలని చాలా అంటే మన రసమయ్య ఎమ్మెల్యే గారు మా ఏకానందం సార్ గారు పోయి మా అసెంబ్లీలో పెట్టి కొట్లాడి తీసుకొచ్చి ఈరోజు గ్రామ పంచాయతీ ఇక్కడ లేనందుకు గ్రామ పంచాయతీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీ పెట్టినందుకు అయినా మాకు ప్రజలందరూ ఓటేసి ఆ సీట్లో కూర్చోబెట్టాలని మీ అందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు ఏమైతే హామీలు అడిగినలో హామీలు మొత్తం మేము నెరవేర్చుతామని కోరుకుంటున్నాం. సూపర్, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అండ్ యువ కిరటం ఉల్లెంగుల నవీన్ ఉన్నాడు. నవీన్, తిరుగుతున్నావు కదా, నీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది, వీళ్ళ సమస్యలు ఏం చెప్తున్నారు ప్రధానంగా?
వాళ్ళకి మెయిన్గా ఏం కావాలంటే రోడ్స్. ఆల్రెడీ లాస్ట్ మన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేవన్న, మా ఎంపీపీ దేవన్న గారు మంచి రోడ్స్ వేశారు. ఇప్పుడు అదే డెవలప్మెంట్, దానికంటే ఎక్కువ మనం డెవలప్మెంట్ చేయాలని, ఇంకా రోడ్స్ అయినా డ్రైనేజెస్ అయినా ఎక్కువ డెవలప్మెంట్ కావాలని జనాలు అంతా మమ్మల్ని ఆదరిస్తుర్రు. సో మేము ఇప్పుడు మేము ట్రై చేసేది ఏంటంటే మాకు అత్యంత మెజారిటీ కావాలని ట్రై చేస్తున్నాము. మేము ఎట్లా గెలుపు మాదే, మెజారిటీ కోసం మేము ప్లాన్ చేస్తున్నామండి. మీ యూత్ ఏమంటుంది, నీకు ఏం చెప్తున్నారు వాళ్ళు? యూత్ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఓపెన్ జిమ్, వాళ్ళకి మంచి చిన్న మినీ ఇండస్ట్రీస్, ఇప్పుడు ఏదైతే వాళ్ళకి ఉపయోగం కావాలో అది మాకు రిక్వెస్ట్ చేశారు. గెలిచిన సర్పంచ్ గెలిచిన ఇమ్మీడియట్గానే వాళ్ళకి ఏది కావాలన్నా రిక్వైర్మెంట్స్ మేము చేయడం జరుగుతుంది, చేస్తాం కూడా. ఇప్పుడు నాన్నగారి గెలుపు ఖాయమని చెప్తున్నాం కదా, అంటే ఇంతకుముందు నాన్నగారు చేసిన సేవలు ఏంటి, అంటే ట్రస్ట్ కూడా ఉందని చెప్తున్నారు. మన ట్రస్ట్ కింద మనం చాలా మందికి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటింటికి మన బియ్యం ఊరికి ఎవరైతే చనిపోయిన ఉన్నారో వాళ్ళకి బియ్యం అయినా పైసలైనా ఊరూరికి ప్రతి వాడకి ప్రతి గల్లీకి మన బోర్ అంటూ ఉన్నది. ప్రతి ఏదైతే వాళ్ళకి కావాల్సిన సేవలు అయితే ప్రతి ఇంట్లో మా సేవ అయితే ఉన్నది. మహిళా సంఘాలు కట్టించినాము, బీరువాలు ఇచ్చినాము, చీరలు ఇచ్చినాము, ఇంకా ఇస్తాము. ఇంకా వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ ఇస్తాము. అదే నాన్నగారితో మాట్లాడితే బొడ్రాయి అనేది చాలా మంది అడుగుతున్నారు, ఆయన సొంత ఖర్చులతో చేపిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే అందరు పెద్దలు అనుకున్నారో బొడ్రాయి పెడదామని, డాడీ ఏమన్నారంటే గెలిచినాక మనమే బొడ్రాయి పెడదాము, మనకి ఎందుకంటే ముందు మన బొడ్రాయి అంటూ ఆ ఊర్లో మన తిమ్మాపూర్లో కలిసి ఉండే, మనం ఏదైతే గ్రామ పంచాయతీ మనం సపరేట్ చేసుకున్నప్పుడు మనకు ఊరికి కావాల్సింది ఏంటి, మెయిన్ బొడ్రాయి. సో డాడీ ఏమన్నారు, మన సొంత ఖర్చుతో బొడ్రాయి పెడదామని ప్లాన్ చేశారు, చేస్తున్నాం కూడా. సూపర్. ఇది ఇక్కడ ఏకానందం గారి సత్యమని అండ్ అదేవిధంగా వారి అబ్బాయి చెప్పడం జరిగింది. అభివృద్ధి వాళ్ళు చేసిన ట్రస్ట్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇంతకుముందు పదవిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసిన అభివృద్ధి అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళది గెలుపు ఖాయమైపోయింది, ఓన్లీ మెజారిటీ కోసం చూస్తున్నా అన్నారు. మీ పేరు? నా పేరు నేనూరి గంగరాజు. ఏకానందం గారి గెలుపు ఎలా ఉండబోతుంది? ఏకానందం గారి గెలుపు వాస్తవం చెప్పాలంటే మీ సిమన్ టీవీ ద్వారా మేము మా మహాత్మా ఓటరు మహాశయ దేవులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవంగా ఊహించని రీతిలో ఏకానందం గారి గెలుపు జరుగుతుంది. ఎందుకంటే వారికి అపారమైన అనుభవం ఉంది. ప్రతి దానిలో రాజకీయంలో కానీ, వ్యాపారంలో కానీ, యువత పట్ల కానీ, మా వాళ్ళ సమస్యల పట్ల ప్రతి దానిలో కూడా ఆయన చాలా అనుభవం ఉంది. అనుభవం ఉన్న వ్యక్తులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, వారికి నిజంగా ఇవాళ మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం మహాత్మా గ్రామస్తులము. ఎందుకంటే ఇలాంటి నాయకత్వం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మా మహాత్మా ప్రజలు కూడా అందరూ అనుకుంటారు మంచి నాయకుడు కావాలంటారు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ స్థానిక సంస్థలల్లో నాయకత్వం లక్షణాలను చూడాలి. రాజకీయాలను అతీతంగా కాకుండా రాజకీయాలను పక్కన పెట్టి పనిచేసే నాయకుడు కావాలి, గొప్ప నాయకుడు కావాలి, మంచి స్వభావం గల వ్యక్తి కావాలి, ప్రేమానురాగం గుణాలు ఉన్న వ్యక్తి కావాలి. వ్యక్తిత్వం ముఖ్యం. ఇలా ఓటర్లు కూడా చాలా గమనిస్తున్నారు, వ్యక్తిత్వాన్ని చూస్తున్నారు. ఇలా నేను కూడా అంటున్నా, మీ సిమన్ టీవీ ద్వారా అప్లై చేస్తున్నా. వాస్తవంగా మీరు చూడండి, గ్రామ ప్రజలారా, మన మహాత్మా గ్రామ ప్రజలారా, వ్యక్తిని చూడరు. ఇలా నాయకత్వం ఒక వ్యక్తిని చూడరు, మంచి వ్యక్తిని చూడరు. మనకు కావాల్సింది మన గ్రామ అభివృద్ధి. మరి మన అభివృద్ధి జరగాలంటే ఒక మంచి నాయకుడు కావాలి, మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కావాలి. అందుకోసం మీ సుమన్ టీవీ ద్వారా మీకు సుమన్ టీవీకి బాగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. మా మహాత్మా ఓటర్ మహాశివులందరికీ, ఓటర్ దేవుళ్ళందరికీ, మేము భక్తులము, మీరు దేవుళ్ళు, దయచేసి మా ఏకానందాన్ని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలుపు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఖచ్చితంగా మీరందరూ మాది ఓటర్ బ్యాలెట్లో 1వ నంబరు ఉంగురం గుర్తు 14వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మీరు వచ్చి దయచేసి ఎక్కడున్నా వచ్చి ఇంత మంచి నాయకుడిని మనము దూరం చేసుకోకుండా ఈ అవకాశం మనకు వచ్చింది కాబట్టి మీరు అందరు వచ్చి అత్యధిక సంఖ్యలో వచ్చి ఉంగురం గుర్తుపై ఓటేసి అన్నని ఏకానందం గారిని మనం గెలిపించాలని నేను మీ సుమన్ టీవీ ద్వారా అప్లై చేస్తున్నా. అలాగే వారు ఇంతకుముందు మన గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేసిరు, ఎన్నో సేవాభావం ఉంది. స్వచ్ఛంద సేవ ద్వారా వాళ్ళ ట్రస్ట్ ద్వారా కూడా ఎంతో మంది లబ్ధి పొందినాం. మన గ్రామంలో వారి ఫలాలు కూడా అందినాయి మనకు. నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నా, దయచేసి ఓటర్ మహాశైలారా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఉంగురం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేరతో మా అన్న ఏకానందన్ గారిని గెలిపించాలని మీకు మీ సుమన్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. సారు వరకు మాకు అంతా సహాయం చేసి ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు.
మాకు నమ్మకంతో మేము సార్ని గెలిపించాలి, మా సార్ని గెలిపించి ముందుకు నడిపించాలి. మా సారు మాకు ఇవరకు ఎంతో సాయం చేసినట్టు ఇప్పుడు కూడా సాయం చేయాలని కోరుతున్నాం. స్వామి మాకు ధన్యవాదాలు. ఖచ్చితంగా గెలిపిస్తావా? గెలిపిస్తాం. ఓటేస్తావా? ఏం గుర్తు? ఉంగురం గుర్తు. గుర్తు పెట్టుకుంటావా? ఎలా ఉండబోతుంది ఏకానందం గారి గెలుపు ఎలా ఉండబోతుంది? స్వామి ఏకానందం సార్ ఇంతకుముందు డెప్యూటీస్ ఉండే, కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ స్వామి ఇక్కడనే ఉంటాడు, అన్ని వేళలు అందరికి సాయం చేస్తాడు కాబట్టి ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపియాలని మా యొక్క కోరిక. స్వామి శరణమయ్యప్ప. మీరు ఎప్పుడు గెలిపించుకుంటారు? పక్కా గెలిపించుకుంటాం, అన్నగారిని పక్కా గెలిపించుకుంటాం. 100% గెలిపించుకుంటాం. ఓకే మీరు 100% గెలిపిస్తామండి. గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. అభివృద్ధి పనులు చేసిన అవి గెలిపిస్తాయి. పక్కా గెలిపిస్తాయి. సో ఏకానందం గారి గెలుపు ఎలా ఉండబోతుంది? ఆయన ఇంతకుముందు చేసిన అభివృద్ధి ఇక్కడ ఫలితం తీసుకొస్తాయా? మహాత్మానగర్ గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఏకానందం అనే వ్యక్తి స్టేట్ లీడర్, లోకల్ లీడర్ కాదు. అలాంటి వ్యక్తి మాకు లోకల్ సేవ చేయడానికి వస్తుందంటే అది మహాభాగ్యం మాకు. ఈ వరకు అతనికి ట్రస్ట్ల ద్వారా ప్రతి ఈ మండలంలో ప్రతి ఊరులో సంక్షేమ పథకాలు చేపట్టాడు. ట్యాంకులు కానీ, మోరీలు కానీ ఇలాంటి ఆ ట్రస్ట్ ద్వారా అందరికీ అన్ని విధాలుగా ఆదుకున్నాడు, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా. అలాంటి వ్యక్తి మా గ్రామానికి వచ్చి అచ్చుడితోనే గెలుసుడితోనే బొడ్రాయి పెడతాడు. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకోకుండా, గ్రామంలో ఏ చందాలు వసూలు చేయకుండా తన సొంత ఖర్చులతో బొడ్రాయి పెడతా అని హామీ ఇచ్చాడు. మాకు ఎలాంటివి ఆపదలు వచ్చినా, ఎలాంటివి వచ్చినా సంక్షేమ పథకాలు స్టేట్ నుండి తీసుకొస్తాడు. ఇక్కడ నుంచి కాకుండా స్టేట్ మంత్రులు వచ్చారు మా ఊరికి, ఏ ఊరికి రాని మంత్రులు వచ్చారు. అలాగే క్యాంప్ ఆఫీస్ ఎక్కడ మండలంలో మానకొండ్రు నియోజకవర్గంలో ఉండాలి క్యాంప్ ఆఫీస్, అట్లా ఉంటుంది, ఇక్కడికి తీసుకొచ్చాడు. ప్రతి ఒక్క ఆయనకు ఎంత పెద్ద పని అయినా చిన్న ఎంటికతో సమానం, ఎంత పెద్ద పని అయినా అంత. అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తిని గెలిపించుకుంటే మాకు ఎలాంటి సమస్య అయినా చిన్న సమస్యగా తొలగిపోతుంది అతని దగ్గర నుండి. అమ్మా మీ పేరు? నా పేరు ఎల్లా. ఏకానందం గారిని గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం, తప్పకుండా గెలిపించుకుంటాం. ఆయన రాకముందు ఇక్కడ చేసిన వాళ్ళే లేదు, ఇప్పుడు ఆయన వచ్చినాకనే అన్ని సప్లై అయినాయి. అంత ముందు ఇవన్నీ మాకు లేనే లేవు. ఈ ఆయన వచ్చినాకనే ఇవన్నీ మంచిగా సాఫ్ అవుతున్నాయి. ఏమేమి చేసిండంటే అవన్నీ చేసినాయి. నేనేం చెప్పాలి, రోడ్లు చేసిండ్రు, ఇల్లు చేసిండ్రు, బియ్యం ఇస్తాండ్రు, సచ్చిన వాళ్ళకు అందరికి పైసలు ఇస్తాడు, లేని వాళ్ళకు, ఉన్నోళ్ళకు లేదు, లేని వాళ్ళకే ఇచ్చుడు చేస్తాడు. కానీ మనకు జ్ఞాపక శక్తి ఉండాలి, మాకు ఉంగురానికి ఇస్తాం. ఏం గుర్తు ఏకానందం? ఉంగురం గుర్తు. గుర్తుంటదా? గుర్తుంటది, పక్కేసుడే. అందరూ గెలిపించుకుంటారా? ఎట్లా గెలిపించుకుంటారా ఏకానందం? గెలిపించుకుంటాం, ఉంగరం గుర్తు బరాబర్. అప్పుడు బాగానే చేసిండు, అప్పుడు గెలిచినప్పుడు. ఇప్పుడు కూడా సర్పంచ్ గా రావాలి, మాకు అన్ని మా కోరికలు నెరవేర్చాలి. మంచి పనులు చేస్తాడు, మంచి పనులు చేస్తాడు. కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి రాపిచ్చిండు. పేదల పెళ్లిళ్ళు కూడా మంచిగానే కొన్ని కొన్ని ఇచ్చుకుంటా చేపించుకొచ్చిండు. ట్రస్ట్ ద్వారా మీకు బియ్యము అవి అన్ని, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అన్నాడు, అన్ని అన్ని ఇప్పుడు కూడా చేయగలుగుతాడు, ఇప్పుడు కూడా చేయగలుగుతాడు. అమ్మ మీ పేరు? సమీనా. ఎట్లా ఏకానందం గారిని గెలిపించుకుంటారు? అవును, గెలిపించుకుంటాం. ఏం చేస్తారు మీకు? మాకు మా అక్కకి మా చెల్లెకి మాటలు రావు, నాకు కూడా మాటలు రావు. నాకు మా అక్క మా చెల్లెలకి మాకు అందరికి పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చిర్రు. మా పెళ్లిళ్ళు మా అంకులే చేసిర్రు. 50,000 కట్నంగా మా అంకుల్ మాకు ఇచ్చిర్రు. సో మా అంకుల్ని మేము గెలిపించుకుంటాం. పిల్లలకు కూడా బ్యాగులు అవి ఇస్తారన్నాడు, స్కూల్లో బుక్కులు అన్ని ఇస్తున్నారు. మా పిల్లలకు కూడా ఏమి ఇబ్బంది లేదు. రంజాన్ పండుగ కూడా బట్టలు, సేమియాలు, బియ్యము, బస్తాలు అన్ని మా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. మేము పేదోళ్ళం, మా ఇంటికి గుడిసెలు ఉన్నాయి. ఇప్పుడు అంకుల్ గెలిస్తే మాకు అన్ని వస్తాయని మా నమ్మకంతో ఓటు వేస్తామని గెలుచుకుంటాం. ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఏం గుర్తు? ఉంగరం గుర్తు.